భగవన్నామస్మరణ కూడా చేయనటువంటి కఠినమైన హృదయం కలిగిన వాడు కూడా కష్టంలో ఉన్నప్పుడు అయ్యో ఆ పరమాత్ముడిని సేవిస్తే ఏమైనా కష్టం పోతుందేమో అని పొరపాటుగా అనిపించి ఒక్కసారి ఆపత్ సమయంలో నీ పాదాలను గనక పట్టుకున్నట్లయితే ఆ కాస్తతోని అనుగ్రహించేటువంటి లక్షణం కలిగినటువంటి వాడవు నీవు. ఏదైనా ప్రసంగవశాన నీ పుణ్యక్షేత్రాన్ని గురించి కానీ నీ తీర్థములను గురించి కానీ శ్రవణం చేసినా మాట్లాడినా కూడా దాన్ని కూడా పుణ్యంగా పరిగణించి ఇతరములైన పాపములన్నింటినీ క్షమించేసి ఇదిగో నా నామాన్ని స్మరించాడు, నా చక్కని పుణ్యతీర్థాల గురించి తన స్నేహితులతో బంధువులతో చెబుతున్నాడు, ఇది చాలదా ఇతన్ని రక్షించటానికి అని ఆలోచించేంత కరుణాసముద్రుడవు కాబట్టే ధైర్యంగా నేను నీ పాదాల దగ్గర చేరి ఉన్నానయ్యా స్వామి. కాబట్టి నన్ను అనుగ్రహించి రక్షించు అని ఈ సమయంలో స్వామిని ప్రార్థించాలి. ఎన్ని